లిక్విడ్గా ఉండాలి. ఇంకో 3 బంతులు ఇంకా వస్తున్నారు. ఈ పక్కన ఫుల్గా ఎంతమంది వచ్చినా రోడ్లు పక్కన పల్లెల వారు అందరి సహకారంతో ఈరోజు గొప్ప బ్రహ్మాండమైన అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు అమ్మా బాబా రెండు మీరు పిల్లలు తీసుకోకూడదమ్మా. పెద్దలకి విజయనోళ్ళకి నీకు విజయ తీసుకుంటారు తీసుకోకూడదు. ప్రతీక పడ్డాలమ్మ చూస్తున్నాను కదమ్మా. టేబుల్స్ ఖాళీ అయింది గంట మగవాడి భక్తి అన్న పేరుని మొత్తం టేబుల్స్ ఈ పక్క దాకా ఖాళీగా ఉందంట. రాజు గారు చెప్పారు గమనించాలి. వచ్చిన ఆడవాళ్ళందరూ కూడా అమ్మవారు పసుపు కుంకుమ పువ్వులు గాజులు ఇస్తున్నారమ్మా. ప్రతి ఒక్కరు కూడా పట్టుకెళ్ళచ్చు. ఒక భక్తురాలు 20 రూపాయలు, ఒక భక్తురాలు 10 రూపాయలు. ప్రతి ఒక్కరు కూడా అమ్మ ముగించుకున్న సందర్భంగా శ్రీ మాదివాడ గ్రామంలో శ్రీ గంగారమ్మ భద్రమాల ప్రాంగణం దగ్గర గొప్ప బ్రహ్మాండమైన అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు విచ్చేసి అమ్మవారి ప్రత్యేక ప్రసాదాలు మాదివాడ వాస్తవ్యులు ఏలూరు నాగేశ్వరరావు గారు ఈ అన్నదాన కార్యక్రమం నిమిత్తం 20 రూపాయలు ఇచ్చారు. వారిని వారి కుటుంబానికి కూడా ఒక భక్తురాలు 10 రూపాయలు ఇచ్చారు. వారిని వారి కుటుంబానికి కూడా శ్రీ గంగానమ్మ తల్లి, మధ్యరమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి, పుంతల ముసలమ్మ తల్లి చల్లగా చూడాలని మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా బాగా తీసుకున్నామ్మా. సత్య రవీంద్ర రెడ్డి గారు ఈ అన్నదాన కార్యక్రమం శ్రీ గంగానమ్మ తల్లి, మందిరమ్మ తల్లి, పొంతల ముసలమ్మ తల్లి చల్లగా చూడాలని మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నాము. ఆదివారం ఉదయం 11 గంటలకు దుర్గానగర్ లో అన్నదాన కార్యక్రమం ఉందండి. ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసింది డి సరళ గారు అండి. 20 రూపాయలు ఇచ్చారు. దుర్గమ్మ తల్లి చల్లగా చూడాలని మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నాం. వచ్చిన ఆడవాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పసుపు కుంకుమ పువ్వులు గాజులు తీసుకుంటే ఈ రోజు కార్తీక మాసంలో కాశీ ఇల్లు వచ్చినంత పుణ్యం అంటండి. గురువు గారు చెప్పారు. పెద్ద ఆయన 15,000 మందికి ఇక్కడ చేశారు. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు వెంకటేశ్వర గారు 20 రూపాయలు నిల్చున్నారు. వారినారు కుటుంబాన్ని ఆ గంగానందలో మధ్యంలో కనకదుర్గం మేసాల జగన్నాథం గారు 20 రూపాయలు నిల్చున్నారు. వారినారు కుటుంబాన్ని ఆ కనకదుర్గం గారు ఎలవల్లో సదా రక్షించి కాపాడాలని ప్రసాద్ రాజు గారు 20 రూపాయలు నిల్చున్నారు. వారినారు కుటుంబాన్ని ఆ కనకదుర్గం గారు ఎలవల్లో సదా కాపాడాలని మరి మరి కోరుకుంటున్నాం. శ్రీ గంగానమ్మ బ్రహ్మ ఆలయ ప్రాంగణంలో ఉంది. ఆలయ ప్రాంగణంలో అఖండమైన అన్న సమావేశం కార్యక్రమం జరుగుతుంది. దేవీనాథి సందర్భంగా కావున భక్తులందరూ నుంచి బాబు బండి కిషోర్ గారు ఎక్కడన్నా గురుదేవులు కావాలండి. ఎర్ర కిషోర్ అంటమ్మా వారు కుటుంబాన్ని ఆ గంగానందంలో మధ్యంలో కనకదుర్గమ్మ వారు ఎల్లవల్లో సమావేశం కాపాడాలని నరేంద్ర కోరుకోవాల్సిన బాబు రఘుకృష్ణ ఆపండి. అక్కడ శ్రీనివాసరావు గారు 55 రూపాయలు ఈ అన్నదాన కార్యక్రమానికి
ప్రతి ఒక్కరు కూడా